ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త, వైసీపీకి షాక్ ఇచ్చిన ఎన్నికల సంఘం. తీవ్ర టెన్షన్లో సీఎం. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు. అలాగే వీడియోను ఒక లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది. వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము. ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ముఖ్యమంత్రి జగన్ దూకుడు పెంచారు. మేమంతా సిద్ధమంటూ బస్సు యాత్ర చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో ఈ యాత్రను పూర్తి చేశారు సీఎం జగన్. బస్సు యాత్ర సందర్భంగా వైసీపీ అధినేతకు స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు ఆయా ప్రాంతాల్లో జెండాలు, వైసీపీ జెండాలు, ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేస్తూ వస్తున్నారు. అయితే దీనిపై దృష్టి సారించిన ఎన్నికల సంఘం గట్టి షాక్ అయితే ఇచ్చింది. బస్సు యాత్రలో భాగంగా విజయవాడ వద్ద జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన జెండాలు, ఫ్లెక్సీలను ఈసీ తొలగించింది. ఎంసీసీ పర్యవేక్షక బృందం తాడేపల్లి, విజయవాడ మధ్య కృష్ణావారధిపై ఏర్పాటు చేసిన జెండాలన్నింటినీ కూడా తొలగించారు. వారధికి రెండు వైపులా కూడా వీటిని ఏర్పాటు చేయగా తాడేపల్లి మున్సిపల్ సిబ్బంది వీటిని తొలగించారు. ఈ రోజే ఎన్టీఆర్ జిల్లాలోకి జగన్ బస్సు యాత్ర అయితే ప్రవేశించనుంది. గత నెలలో బస్సు యాత్రను జగన్ ప్రారంభించారు. 4 లోక్సభ నియోజకవర్గాలు మినహా అన్ని స్థానాల పరిధిలో యాత్ర కొనసాగనుంది. కడప జిల్లా ఇడుపులపాయ నుంచి మొదలై శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకు కూడా కొనసాగనుంది. 14వ రోజు గుంటూరు జిల్లాలోకి ప్రవేశించింది. నంబూరు నుంచి మంగళగిరి నియోజకవర్గం మీదుగా విజయవాడలోకి బస్సు యాత్ర ప్రవేశించనుంది. మంగళగిరి నియోజకవర్గాల నేతలతో జగన్ ప్రత్యేకంగా సమావేశమవుతున్నారు. ఇక 18వ తేదీ నుంచి ఎన్నికల నామినేషన్ల పర్వం ప్రారంభం కాబోతోంది. మంగళగిరి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేస్తున్న ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అదే రోజు నామినేషన్ వేయనున్నారు. ఇక వైఎస్ జగన్ పులివెందుల నుంచి ఈ నెల 25వ తేదీన నామినేషన్ వేయనున్నారు. పులివెందుల్లో టీడీపీ తరపున బీటెక్ రవి పోటీ చేస్తున్నారు. సో ఓవరాల్గా చూస్తే వైసీపీ ఫ్లెక్సీలు, జెండాలు అన్నీ కూడా ఈసీ తొలగించి వేస్తుంది.